ఏపీ పవర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టడం వ్యవసాయ రంగానికి స్వర్ణయుగము అని టెక్కలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బగాతి శేషగిరిరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైన 5 ఫైళ్లపై సంతకాలు చేయడం ఒక మంచి నాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. నిరంతరం శ్రమించే అచ్చెన్న నాయకత్వంలో వ్యవసాయ శాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చి దేశానికి వెన్నెముక లాంటి రైతన్నకు మేలు జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మట్టా పురుషోత్తం, కోళ్ల లవకుమార్, పోలాకి చంద్రశేఖర్, మల్లా బాలకృష్ణ, పోలాకి షణ్ముఖరావు, మెండ దమయంతి, కోళ్ల కామేష్, దల్లి ప్రసాద్ రెడ్డి, గురిబెల్లి బాలకృష్ణ, డొంకాన హేమిని, గేదెల సంజీవరెడ్డితో పాటు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వేళ ఈరోజు రావడం, టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూర్వజన్మలో ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి క్యాబినెట్లో ఎంతో కీలకమైనటువంటి వ్యవసాయ శాఖ, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార శాఖ, డైరీ, అత్యంత కీలకమైనటువంటి మత్స్య శాఖ, ఈ శాఖలన్నీ కేటాయించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటులో మొత్తం అతి పిన్న వయస్కులైనటువంటి మన యువ పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర క్యాబినెట్లో పౌర విమానాల శాఖ, అత్యంత కీలకమైన శాఖను కేటాయించి మన టెక్కలి నియోజకవర్గానికి అత్యంత గౌరవం కల్పించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది. దీనిలో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యి ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరగకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి సమయంలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఏదైతే నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ఆ రోజు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి భాగంగా మెగా డిఎస్సిని 16,347 పోస్టులు, ఒక మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రజల తాలూకా ఆస్తులకు రక్షణ లేకుండా ప్రజల ఆస్తుల మీద వారి హక్కులను హరించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయటం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో మొన్నను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కట్టుబడి ఆర్థికంగా ఎంత ఇబ్బంది అయినా పెన్షన్ని 4,000కు పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రజలు పట్టణాలకు వచ్చి అనేక పనుల మీద, ఒక హాస్పిటల్, ఒక కార్యాలయాలకి పనుల మీద వచ్చినటువంటి ప్రజలకి 5 రూపాయలకి నాణ్యమైనటువంటి భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే, తర్వాత వచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వాటిని రద్దు చేసి ప్రజలు పట్టుకొట్టడం జరిగింది. మరలా ఈరోజు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ ఒక నిర్ణయాన్ని నిన్న తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నైపుణ్య విద్యార్థులకు ఈరోజు ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ పెడదారిన పడుతూ
ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు.